నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నెల్లూరు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఒకే రోజు రెండు విభిన్నమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒకవైపు సంక్షేమానికి మరొక వైపు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొదట నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. అనంతరం కడప జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టకు చేరుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న ఈ శాఖకు ఏకంగా 5 జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో కనపరిచిన అత్యుత్తమ పనితీరుకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డుల్ని ప్రకటించింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సౌకర్యాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పల్లె పండుగ 1.0, పల్లె పండుగ 2.0 వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం హుండీ కానుకల లెక్కింపులో బంగారం దారి మళ్లించే యత్నం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనంగా మారింది. రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెడుతుండడాన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన కొందరు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు దుర్గగుడి ఈవో సీనా నాయకు ఆదేశించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం హుండీ కానుకల లెక్కింపులో బంగారం దారి మళ్లించే యత్నం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపింది. మహామండపంలో సోమవారం హుండీ లెక్కింపు ప్రక్రియలో భాగంగా వచ్చిన బంగారు వస్తువుల్ని రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెడుతూ ఉండటాన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన కొందరు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సుమారు 1.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. వేస్టేజ్ పై అనుమానం రావడంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎస్పీఎఫ్ సిబ్బంది స్థానిక పోలీసుల సమక్షంలో వెరిఫై చేశారు. దేవస్థానం ఈవో సీనా నాయకు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి సంబంధిత సిబ్బందికి మెమోలు జారీ చేయడంతో పాటు సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతల్ని చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటనలు వరుసగా 4వసారి వెలుగులోకి రావడం గమనార్హం. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో బీభత్స ఘటన చోటు చేసుకుంది. టపాసులను కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా బయటకు తీసుకుని రాగా ఫోటోలు తీద్దామని అనుకునే సమయంలో ఒక్కసారిగా టపాసులు సంభవించి ఒక ఎస్ఐ, 3 కానిస్టేబుల్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో పేలుడు ఘటన చోటు చేసుకోవడంతో కొన్ని గంటల పాటు భయాందోళన పరిస్థితి నెలకొంది. గతంలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసుల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం భారీ శబ్దం వినపడింది. కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లాకు తీవ్ర గాయాలు అవడం జరిగింది. దీంతో పాటు ఎస్ఐ దుర్గాంజనేయులకు స్వల్ప గాయాలు అయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ తేజ, డ్రైవర్ నాగరాజుకు సైతం గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సుమారు 1/2 కిలోమీటర్ దూరం శబ్దం వినపడటంతో పరిసర ప్రాంతాల వారు హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అబ్దుల్లాకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరగడంతో భయాందోళనకరమైన పరిస్థితి నెలకొంది. ఇన్సిడెంట్ అవ్వడం జరిగింది. 10వ నెలలో మేము కండక్ట్ చేసిన స్పెషల్ డ్రైవ్ ఏదైతే అనాథరైజ్డ్గా బాణాసంచా స్టోరేజ్ యూనిట్స్ ఎవరు నడుపుకుంటున్నారు, ఎవరెవరి దగ్గర అయితే అనాథరైజ్డ్గా బాణాసంచా నిల్వ చేసి ఉంచారో వాళ్ళని అందరినీ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర అనాథరైజ్డ్గా స్టోర్ చేసిన బాణాసంచాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్లో సీజ్ చేసిందంతా కూడా స్టేషన్లో పెట్టకుండా బయట స్టోరేజ్ ఉంచారు సేఫ్గా. అయితే కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం పేపర్స్ ఫైల్ చేసి దాని నుండి కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ బాణాసంచాన్ని డిస్పోజ్ చేయడానికి బయటకు తీసిన క్రమంలో ఈ అన్ఫార్చునేట్గా ఈ బ్లాస్ట్ అనేది జరగడం జరిగింది. ఇది ఆ బాణాసంచా లోపల ఉన్న కొన్ని రకాల మందులు ఇంటర్నల్గా రియాక్ట్ అయ్యి ఈ విధంగా బ్లాస్ట్కి కారణమయ్యాయి అని చెప్పి మాకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ బ్లాస్ట్లో మా వాళ్ళు దాదాపు 6 వరకు ఇంజురీస్ అవ్వడం జరిగింది. వీళ్ళ 3కి తీవ్రమైన గాయాలు, 3కి సాధారణ గాయాలు అయ్యాయి. సాధారణ గాయాలు అయిన వారందరూ కూడా చల్లపల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన గాయాలు అయిన వారందరికీ ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి మేము విజయవాడకి తరలించడం జరిగింది. వీరందరికీ కూడా సరైన వైద్యం అందుతుంది. ప్రభుత్వం నుండి సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా మా హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా, సీఎంఓ నుండి కూడా దీని గురించి అడిగారు. వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూని మానిటర్ చేస్తూ బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ హాస్పిటల్ వీళ్ళకి కూడా మేము కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.
ఇది మేమంతా కలిసి ప్రస్తుత ఫోకస్ వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ మీద. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో మంగళవారం భారీ ప్రమాదం తప్పింది. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళన వ్యక్తమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా బయటపడటంతో పెను ముప్పు తప్పింది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో మంగళవారం భారీ ప్రమాదం తప్పింది. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళన వ్యక్తమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో పెనుముప్పు తప్పింది. రావులపాలెం నుంచి బయలుదేరిన ఈ బస్సు విజయవాడ బస్టాండ్ ఎదురుగా వెళ్తూ ఉండగా ఇంజిన్ భాగం నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. బ్యాటరీ టెర్మినల్స్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న విజయవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అటు అధికారులు ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ అసెంబ్లీలో తీర్మానం పేరుతో కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని అమరావతిని ఎప్పుడు వ్యతిరేకించలేదని అన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిని కూటమి ప్రభుత్వం అరికట్టలేకపోతుందని ఎద్దేవా చేశారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అంటూ అసెంబ్లీలో తీర్మానాల పేరిట డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలని మరిచి బీజేపీతో పొత్తు కలుపుకుందని అన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖలో అవినీతి జరుగుతుందని దానిని అరికట్టలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని తెలిపారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి అవినీతికి తావు లేదని అన్నారు. ప్రజల పక్షాన నిరంతరం వైసీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. తీసుకొచ్చి 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి యావత్తు మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు ఒకే చోట ఖర్చు పెట్టడం మూలంగా ఇతర ప్రాంతాలు ఏమవుతాయి, ఇతర నియోజకవర్గాలు ఏమవుతాయి అనేదే మా సిద్ధాంతం. అంతే తప్ప అమరావతిని అక్కడి నుంచి తీసేయాలని చెప్పని ఆ రైతులందరినీ రెచ్చగొట్టి, ఆ రైతులందరినీ మా మీదకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి రెచ్చగొట్టి యావత్తు రైతాంగం అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పని వాళ్ళకి మాయ మాటలు చెప్పి మోసగించి ఈ రోజు రోడ్డున పడేసినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. మీరు కాదా? రైతులు భూములు ఇస్తే మా సిద్ధాంతం ఏంటి? రైతుల దగ్గర బలవంతంగా భూములు తీసుకోకూడదు. రైతులు ఇచ్చినటువంటి వాళ్ళే ఒక ప్రాంతం అభివృద్ధి జరిగితే రైతులకి ఆటోమేటిక్గా భూములు విలువ పెరిగి వాళ్ళ జీవితాలే బాగుపడతాయి. అంతే తప్ప ప్రభుత్వం భూములు తీసుకుని ప్రభుత్వం పంజారం చేస్తూ కావలసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తూ నువ్వు ఎందుకు చేయాలి మధ్యవర్తిత్వం అనేది మా యొక్క ఆలోచన. అంతే తప్ప ఆ ప్రాంత అభివృద్ధికి కానీ ఆ ప్రాంత డెవలప్మెంట్ కానీ అక్కడి నుంచి శాసనసభ తీసేయాలని అక్కడి నుంచి సెక్రటరీ తీసేయాలని ఏనాడు కూడా అనుకోలేదే. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఈరోజు మీరేం చేస్తున్నారు? విశాఖపట్నం వెళ్ళినప్పుడల్లా ఇక దీని కింద తయారు చేస్తానని చెప్పట్లా. ఒక పక్కనేమో కర్నూలు వెళ్ళినప్పుడల్లానేమో ఇక్కడ హైకోర్టు తీసుకొస్తానని చెప్తా ఉన్నారు. మేం చెప్పిందేంటి, మీరు చెప్పిందేంటి? ఈరోజు రాష్ట్రం లక్షల కోట్లు అప్పులు భరాయించేటటువంటి స్థితిలో ఉన్నదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ 20 మాసాల కాలంలోనే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తొలగించడం దుర్మార్గమని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు. అంటరానితనం, అసమానతలు, ఆర్థికంగా శతాబ్దాల తరబడి దళితులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాజకీయ ప్రేరేపిత కారణంగానే ఎస్సీ హోదా తొలగించడం జరిగిందని తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతామని ఆయన వెల్లడించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్ర విభజన జరిగేది కాదని సందర్భంగా స్పష్టం చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని విస్మరించి అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా దేశంలో గ్యాస్ కష్టాలు పెరిగాయని ఆయన విమర్శించారు. మరి మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఎవరైనా ఒక మాలా కానీ మాదిక్ కానీ ఒక బైబిల్ ఎత్తుకొని చర్చికి పోతే ఆయన బ్రాహ్మడు అవుతాడు అన్నట్టుగా జడ్జిమెంట్ వచ్చింది. లేకపోతే రెడ్డి, కమ్మ, కాపు అవుతాడు. కాలేరు. ఇంకొక 1000 సంవత్సరాల్లో కూడా కాలేరు. మరి విశ్వాసం, ముఖ్యంగా ఎన్నో హాస్పిటల్స్ వచ్చాయి గుంటూరు ప్రాంతంలో, ఎన్నో విద్యా సంస్థలు వచ్చాయి. వీటన్నిటికీ వెనకాల క్రైస్తవ సమాజం, క్రైస్తవ మిషనరీస్, వీళ్ళ వల్ల వీళ్ళు బాగుపడ్డారు కొంత, కాస్తో కోస్తో.
పేర్లు కూడా మార్చుకున్నారు కొంతమంది. అంత మాత్రాన వాళ్ళ కులం మారదు, రక్తం మారదు. ఒక మాల పోయి కాపు కాలేడు, ఒక మాదిగ పోయి బ్రాహ్మడు కాలేడు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన. అదే గిరిజనులు బైబిల్ పట్టుకుంటే వాళ్ళు గిరిజనుల స్టేటస్ వాళ్ళకు ఉంటుంది. నార్త్ ఈస్ట్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి గిరిజనుడు చర్చికి పోతాడు, అక్కడ మాత్రం గిరిజన స్టేటస్ ఉంటుంది. గుంటూరులో కానీ రాజమండ్రిలో కానీ బైబిల్ ఎత్తుకొని చర్చికి పోతే ఆయన అగ్రవర్ణం అవడం అనేది జడ్జిమెంటు, అది తప్పు. అది వాళ్ళకి అన్టచబిలిటీ, అంటరానితనం అంటే అస్సలు తెలియదు. వాళ్ళు పైన ఢిల్లీలో ఉన్నవాళ్ళు ఒక్కరోజు కూడా ఎస్సీ కాలనీలకు 50-60 సంవత్సరాల్లో పోయినట్టుగా నేను ఎక్కడా వినలేదు. ఇటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారాల్లోకి వచ్చిన తర్వాత దళితులని అణగదొక్కాలి, దళితులని బలహీనం చేయాలనే ఉద్దేశంతోనే వర్గీకరణ తీసుకొచ్చారు. ఏం మునిగిపోయిందాడా వచ్చిన తర్వాత? ఏం బాగుపడ్డారు దళితులు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా ఏదో జీవోలు పాస్ చేశాడు. ఏం వచ్చింది అభివృద్ధి? ఎక్కడుంది అభివృద్ధి? నేను తెలియజేస్తున్నాను చాలా సూటిగా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిస్తాం రాబోయేటువంటి ఎలక్షన్లో, రాబోయేటువంటి రోజుల్లో. దళిత క్రైస్తవులకు కూడా దళిత ఎస్సీ స్టేటస్ ఇస్తాము మేము. మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, పార్లమెంట్లో పెట్టి. ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో గుంటూరులో మహిళా ఉద్యోగులు, శ్రామికుల రాష్ట్ర సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 50% పైగా మహిళలు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా లక్ష్మణరావు తెలిపారు. అయితే పని భద్రత లేకపోవడం, కనీస వేతనాలు అందటం లేదని అన్నారు. 4 లేబర్ కోడ్ల అమల్లోకి వస్తే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ప్రతినిధులు జి రమణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. శ్రామిక మహిళా ఉద్యోగుల 10వ రాష్ట్ర సదస్సు ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో గుంటూరు నగరంలో జరగబోతూ ఉంది. ఈరోజు భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మొత్తం జనాభాలో 50% మహిళలే ఉన్నారు. అనేక రంగాలలో, వివిధ శాఖలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా 50% పైగా మహిళలు మనకు కనపడుతున్నారు. ముఖ్యంగా ఆశాలు కానీ, అంగన్వాడీలు కానీ, అనేక నర్సింగ్ సిబ్బంది కానీ, ఇలాంటి అన్ని రంగాల్లో కూడా మహిళలే ఉన్నారు. మున్సిపల్ వర్కర్సు, పంచాయతీరాజ్ వర్కర్సు, సచివాలయ ఉద్యోగులు, టీచర్లు, ఇలాంటి వాటిల్లో దాదాపు 50% మహిళలు ఉండటం మనందరికీ తెలిసిన విషయం. కానీ పని పరిస్థితులు మహిళలకి అనుకూలంగా లేవు. ముఖ్యంగా అనేక వాటిలో కనీస వేతనాలు లేకపోవటం మనం చూస్తున్నాం. ఉదాహరణకి రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 మంది మహిళలు అంగన్వాడీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి వేతనం కేవలం 11,500, ఆయాలకి 7,000 మాత్రమే ఇస్తూ ఉన్నారు. 11,500 వేతనంతో ఒక కుటుంబం ఎలా గడుస్తుందనేది మన ప్రశ్న. కనీస వేతనాలు అనేక మందికి లేవు. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు కనీస వేతనాలు లేవు. అలాగే పని భద్రత, అంటే చేస్తున్న పనికి కూడా భద్రత లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా త్వరలోనే భారత ప్రభుత్వం చేసిన 4 లేబర్ కోడ్స్ అమల్లోకి రాబోతూ ఉన్నాయి. ఈ లేబర్ కోడ్స్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే మొత్తం పని ప్రదేశాల్లో కానీ మహిళా కార్మికులు కానీ పురుష కార్మికులు కానీ పూర్తిగా యాజమాన్యాల మీద ఆధారపడేటటువంటి పరిస్థితి వస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రమణ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు నేడు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ లైంగిక వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. అందుకనే రేపు రాష్ట్ర సదస్సు సందర్భంగా లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అదేవిధంగా పని ప్రదేశాలలో మహిళలకి రక్షణ కల్పించే విధంగా నిరోధక కమిటీలను వేయాలని
చట్టాలని రూపొందించాలని, అదేవిధంగా నిరోధక కమిటీలను వేయాలని, అదేవిధంగా మహిళలు పని ప్రదేశాలు లైంగిక వేధింపులకు గురైన సందర్భంలో బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఉంటా ఉంది. ఇలాంటివి కూడా మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా మహిళలకి నెలసరి సెలవులు కూడా ఇవ్వాలనేది కూడా మనం కోరుతా ఉన్నాము. దాంట్లో భాగంగా ఇవాళ మహిళల్ని రాత్రిపూట కూడా పని చేయించాలనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పగలపూటే రక్షణ లేని పరిస్థితుల్లో మహిళలు రాత్రిపూట పనిచేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. అందుకనే ఈరోజు రాష్ట్ర సదస్సు సందర్భంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వాళ్ళ మహిళలు పురుషులు పనిచేస్తున్న కొన్ని చోట్ల కూడా మహిళలకి సమాన వేతనం ఇవ్వటం లేదు. అందుకని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అదేవిధంగా మహిళలు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చట్టపరమైన హక్కులు కల్పించాలనేది కూడా ఈ రాష్ట్ర సదస్సులో చర్చించబోతూ ఉన్నారు. ప్రభుత్వం స్కీమ్ వర్కర్ని చాలా చిన్నచూపు చూస్తూ ఉంది. స్కీమ్ వర్కర్ల పనిభారం విపరీతంగా పెంచింది. అందుకని స్కీమ్ వర్కర్లను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, దాంట్లో భాగంగా మహిళలకు ఏదైతే సెలవులు ఉన్నాయి, ప్రసూతి సెలవులు కానీ. శ్రామిక మహిళా జిల్లా కో-కన్వీనర్ని. ఈరోజు శ్రామిక మహిళ 10వ రాష్ట్ర సదస్సు మన గుంటూరు నగరంలో 2/7 బ్రాడీపేట గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉంది. దీని సందర్భంగా 6వ తారీఖున ఆరోగ్యము మహిళలు ఆరోగ్యం అనే అంశంపై సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సులో ముఖ్యంగా రాజు నాయుడు గారు ఈరోజు ఏదైతే మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారో క్యాన్సర్ని తగ్గించడం కోసం, క్యాన్సర్ మీద మహిళలకు అవగాహన కల్పించడం కోసం, దాంతోపాటు మహిళలు పని ప్రదేశాల్లో కానీ కనీస వస్తువులు లేక కూడా అనారోగ్య పాలవుతూ ఉన్నారు. కాబట్టి మహిళలు ఆరోగ్యం అనే అంశం మీద ఈ సెమినార్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సెమినార్లో రాజు నాయుడు గారు క్యాన్సర్ మీద, అదేవిధంగా నాగహర్త గారు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ నాగహర్త గారు, విజయ గారు లలిత హాస్పిటల్ డాక్టర్, వీరు ముగ్గురు కూడా మహిళలకి సంబంధించిన ఆరోగ్య అంశాలపై కూడా పలు సూచనలు చేయబోతా ఉన్నారు. కావున మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మహిళా సాధికారత లక్ష్యంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించింది. మంగళవారం బ్యాంక్ ఉద్యోగినులు స్వయంగా తమ జీతంలో కొంత ఆర్థిక సహాయంతో పలు వస్తుల్ని మహిళా ప్రాంగణంలోని సఖీ నివాస్ కేంద్రానికి అందజేశారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ క్రైమ్ సుప్రజ, బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ బంగారు రాజు, సఖీ ప్రాంగణం కౌన్సిలర్ ఐసిడిఎస్ పిడి ప్రసన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి అతిథులు మాట్లాడారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షణీయమని తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు బ్యాంక్ అధికారులు, సఖీ కేంద్రం సిబ్బంది పలువురు పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్, గుంటూరు జిల్లా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్, మెయిన్లీ ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ శాలరీ కాంట్రిబ్యూషన్ చేసుకొని ఆల్మోస్ట్ అరౌండ్ 1 lakh rupees వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ని మన మహిళా ప్రాంగణంలో వేరియస్ వింగ్స్కి ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దానికి నన్ను ఇన్వైట్ చేసి నా ద్వారా జరగడం చాలా సంతోషంగా ఉంది. మహిళలు సాధికారత కోసం సాటి మహిళలు తోడుగా నీడగా ఉండాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఆర్ఫనేజ్ హోమ్కి కానీ, తర్వాత వర్క్ అట్ హోమ్ కాన్సెప్ట్ కోసం అని చెప్పేసి 1 lakh అరౌండ్ ఫర్నిచర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ చైర్స్, తర్వాత వాటర్ డిస్పెన్సర్స్, కాట్స్ విత్ బెడ్, ఇలాంటివన్నీ కూడా వివిధ రకాలైన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మహిళా ప్రాంగణంలో ఉన్న పీడి గారికి ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది పిల్లల యూటిలైజేషన్ కోసం. సో ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్, ఉమెన్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు. ఇలా మహిళలందరూ కూడా తలా ఒక చెయ్యి వేసి సాటి మహిళకి కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ గుంటూరు జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో మా బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోన్లో ఉన్నటువంటి అందరు ఉమెన్ ఎంప్లాయీస్ వాళ్ళ ఓన్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వేరు విధాలుగా వాళ్ళ ఆర్ఫెన్స్ కానీ, లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ కానీ, స్కూల్ ఎయిడ్ హోమ్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఒక టెంపరీ షెల్టర్గా ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ కోర్సులు నేర్చుకుని వాళ్ళ ఓన్గా బయట ప్రపంచంలో వాళ్ళ ఓన్గా నిలబడడానికి చేయూత నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి వస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం నీడ్స్ ఏమన్నా ఉంటే ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యారు. అప్పుడు వాళ్ళకి మా స్టాఫ్కి చెప్పిన మినిమం నీడ్స్ ఏయో కొద్దిగా అంటే అన్ని రకాలుగా అన్నీ మేము ప్రపోజ్ చేయలేకపోయాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇప్పుడు ఇది మా సిఎస్ఆర్ యాక్టివిటీ గురించి ప్రతి సంవత్సరం మేము తర్వాత కూడా దీనికి ప్రోత్సాహం అందించవలసిందిగా ఎవరున్నా కానీ మేము చూస్తాం. అది బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున
ఇప్పుడు మాత్రం ఇది మా స్టాఫ్ ఉమెన్ స్టాఫ్ ద్వారా అందించేది. వాళ్ళకి కావాల్సినటువంటి బెడ్స్, పరుపులు, వాటర్ డిస్పెన్సర్స్, చైర్స్, క్లాస్ రూమ్స్కి కావాల్సినటువంటి చైర్స్ అందిస్తున్నాం. దీనికి మాదేమీ లేదు, అంతా ఉమెన్ ఎంప్లాయీస్దే. వాళ్ళ కోరిక మేరకు మేము జస్ట్ యాజ్ ఎ గెస్ట్గా వచ్చాం అంతే. థ్యాంక్ యూ. సుమారు 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న సుమారు ఎస్సీ ఎస్టీలకు చెందిన ఇళ్లపై కొంతమంది దాడులకు పాల్పడుతూ తమ ఇళ్లను కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ నల్లపాడు చెరువు కట్టుకు చెందిన 60 కుటుంబాలు గుంటూరు జిల్లా కలెక్టర్ ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సొంగ వెంకటరమణ మాట్లాడారు. గత 30 ఏళ్లుగా సుమారు 60 ఎస్సీ ఎస్టీ కుటుంబాలు నల్లపాడు చెరువు కట్ట సమీపంలో నివాసం ఉంటున్నారు. తమ నివాసాలని ఆక్రమించుకోవాలని చూస్తున్న వారి నుండి తమను కాపాడాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆశ్రయించడం జరిగింది. సొంగ వెంకటరమణ, మాల్మానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ 27వ డివిజను నల్లపాడు నిరుపేదలు చెరువు కట్ట మీద ఇల్లు వేసుకున్న పరిస్థితి. వారిని రాజశేఖర రెడ్డి అనే అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అయింది అర్థం కావట్లేదు, లేకపోతే ఈ ఎంప్లాయీస్ మీద ఆయన ఆఫీసర్ అయింది అర్థం కాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే అతను ఈ ప్రభుత్వం భూమి దానిలో హక్కు ఎవరికి ఉండిద్ది, మాకే దళితులకు హక్కు ఉండిద్ది. ఆ హక్కును కూడా అతను పక్కన పెట్టేసి మీరెవరు, మీకేం సంబంధం, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పి బూతులు ఆడుతూ ఆడవాళ్ళని కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఎవరిని చూసుకొని అసలు ఇంత ధీమాగా మాట్లాడుతున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు నిరుపేదలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్లాట్లు ఇచ్చారే కానీ స్థలం చూపించలా. అయినప్పుడు కూడా మేము ఆ చెరువు కిందే తలదాచుకొని అక్కడే ఉంటున్నాము. పట్టుకూటు కోసం అని చెప్పి మగవారు పనికి వెళ్ళటానికి కూడా అతను ఏ టైంలో ఏం చేస్తాడనే భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నాము. ముఖ్యంగా ఆ రాజశేఖర రెడ్డి అనే అతన్ని కట్టడి చేయాలి. అతని మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలి. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి అందరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. అది కూడా నల్లపాడులోనే అసైన్ ఉంది. ఆ అసైన్ని గుర్తించి ప్రభుత్వం అక్కడే మాకు నల్లపాడులోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మాలమానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లక్ష్మీ సామ్రాజ్యం. అందరికీ నమస్కారం అండి. మేము గత 30 సంవత్సరాల నుంచి నల్లబల్ల చెరువు కట్ట దగ్గర ఉంటున్నామండి. కట్ట మీద ఇల్లు వేసుకొని మాకు ఎక్కడికి వెళ్తానికి ఏమి లేదు, ఏమి ఆస్తులు గీస్తులు కూడా ఏమి లేవండి. ఆ ఊరిని నమ్ముకొని అక్కడే బతుకుతున్నాం 30 సంవత్సరాల నుంచి. మేము ఇప్పుడు వచ్చి అదాద్రం అంటే ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి పోతాము, మేము ఎక్కడికి పోలేము. ఆ ఊరిలోనే ఒక చెంటు భూమి చూపిమని అడుగుతున్నాం మేము అందరినీ. మేము 60 మంది దాకా ఉన్నామండి. 60 ఇళ్ళు ఉండే పసిబిడ్డలను వేసుకొని కుంటోళ్ళు ఉండారు, గుడ్డోళ్ళు ఉండారు, పసి పిల్లలు ఉండారు, బాలింతలు కూడా ఉండారు. ఎవరు పట్టించుకోవట్లే మమ్మల్ని. నాయకుల దగ్గరకు కూడా వెళ్ళాము, ఎవరు కనికరం చూపించట్లేదు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలనే చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఖాళీ చేయమంటున్నారో మాకైతే తెలియదండి. మమ్మల్ని అయితే ఖాళీ చేయమండి, మీకు ప్రభుత్వం ఇచ్చిన స్థలం కాడికి వెళ్ళండి అన్నారు. అక్కడైతే ఏమీ లేవండి, నీళ్లు లేవు, ఒక చెట్లు ఉండేవి, చామలు ఉండేవి, వెళ్తానికి దారి కూడా లేదు. కొండ్రపారు ఇచ్చారు, ఇది లాంగ్లో ఇచ్చారు, పేరించారులా జగనన్న కాలనీ అని ఇచ్చారు. మాకు అది అసలు ఆ స్థలాలు కూడా చూపించలేదండి ఎక్కడ. మరి మాకు అది మేము చూపించమని అడుగుతున్నా. అంత దూరం కూడా మేము పోయి ఉండమండి. మేము ఉన్న చాట ఒక చెంటు భూమి ఇస్తే చాలు, మేము గుడిసేసుకునే ఉంటాం. మాకు డాబాలు కావాలని కూడా మేము అడగట్లేదు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నిర్మాణంలో భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గాది మాట్లాడారు. తమ పార్టీ అధినాయకుడు పంచాయతీరాజ్ శాఖను సమర్థవంతంగా నిర్వహించడం ఈ ఘనత తగ్గిందని హర్షం వ్యక్తం చేశారు. ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా సంతోషం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లను తమ ప్రభుత్వం పేదలకు అందించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అమరావతి చట్టబద్ధతపై వైసీపీ నాయకుల చేత వేరే అంశాలు మాట్లాడించడం సరికాదని తెలిపారు. వైసీపీ హయాంలో ఏ ఒక్క పనైనా పూర్తయిందా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఎవరిపైనా కూడా స్వాగతించాలి, మంచి జరుగుతుంటే దానికి పార్టీతో పని లేదు. దానికి ఎలక్షన్స్ వచ్చినప్పుడు అనుకుందాం. ఎలక్షన్స్ అయిన తర్వాత మన రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కూడా పనిచేస్తే అదే రాజకీయ పార్టీ తెరిస్తే, లేదు లేదు నాకు అధికారమే కావాలి, నాకు అధికారమే కావాలి, నాకు అధికారమే కావాలి అంటే నవ్వుతారు. కానీ ఒకసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒకసారి గమనించండి చెప్తారు. దీనికి తోడు ఈ మధ్యన పదే ఏంటన్న పదం, అంతకుముందు మనం విన్నాం కిడ్ ప్రోకో, ఇన్సైడర్ ట్రేడింగ్, విచిత్రమైన పదాలన్నీ కూడా
డిక్షనరీకి ఎక్కించినటువంటి గంత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకో పదం వచ్చింది, క్రెడిట్ స్టోరీ అంట. మాట్లాడితే ఈ మధ్యన ఒకటి మొదలు పెట్టారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన సంబంధించినటువంటి అనుచరగణం కానీ. క్రెడిట్ స్టోరీ ఏంటి అసలు? ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్ ప్రభుత్వం. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల చేత ఎన్నుకోబడాలి. 5 సంవత్సరాల్లో మనకి ఇచ్చినటువంటిది ఏ ప్రభుత్వం ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీ ప్రభుత్వం నడుపుతుంది. కొన్ని పాలసీలు తీసుకొస్తే పాలసీలు కంటిన్యూ అవుతుంటాయి. ఎవరైనా చేసే పని అదే. అది మీరు చేయలేదు కదా గతంలో. ప్రజావేదిక పగలగొట్టావు, రాజధాని అంటే వద్దన్నావు, ప్రభుత్వ పథకాలు అంత ముందు పెట్టినటువంటి ఏది కూడా కంటిన్యూ చేయకుండా ఆపేసినటువంటి ఘనత మీకు. ఎందుకంటే మీకు ప్రభుత్వం ఎట్లా నడపాలో తెలుస్తుంది కదా మీకు. అందుకని ఈ పదం వచ్చింది వాడు క్రెడిట్ స్టోరీ. క్రెడిట్ స్టోరీ ఏంటి? కంటిన్యూస్ కదా. అదే మీరు గెలుచుంటే మీరే కంటిన్యూ చేసేవాళ్ళు. అదే గతంలో 14-19 మధ్యలో ఉన్నటువంటి అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినట్టు వాళ్ళు కంటిన్యూ వాళ్ళు చేస్తారు. రేపు ఇప్పుడు మేము ఇచ్చేటువంటి వాటిని ఉంటే నువ్వు కంటిన్యూ చేస్తావు. నీకు కంటిన్యూ చేతగా నీకు చేతగాక ఇవాళ కిట్కో నిన్న మేము పంచితే మేము కట్టినట్టు మీరు ఇచ్చుకున్నారు అంట. ఏం నువ్వు కట్టింది? రంగులు వేసుకున్నావు గతంలో. నువ్వు ఎక్కడ నాకు తెలిసినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1-2 సాట్ల కొన్ని పనులు టైం సరిపోక గతంలో ఆగిపోయింది. ఆ వచ్చినట్టు ఏదైనా కంప్లీట్ చేసుంటే బహుశా. ఏది 1-2 సాట్లే. కడమాయ నువ్వు చేసిన పని ఏంటి? రంగు వేసుకోవటమే కదా. ఎవడన్నా పని చేస్తాడా? పూర్తిగా ఫ్రీగా ఇచ్చిన వాటి మీదే రంగులు వేయడానికి లేదని చెప్తే టిట్కో ఇళ్ళన్నీ కూడా దాదాపుగా లబ్ధిదారుల దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఏమి ఊరకనే ఎవరా? వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకునే మనం అట్లా ఇస్తున్నాం గవర్నమెంట్ తరపు నుంచి. వాటి మీద రంగు వేసుకున్నావు చెప్తే నువ్వు చేసింది పోనీ ఇచ్చావు. మరి ఎందుకు అలా? మీరే కట్టారు కదా. ఎవడా పెట్టి మిమ్మల్ని 14-19 మధ్య కొంతమంది లబ్ధిదారులు ఇస్తే పాపం వాళ్ళ. ఆంధ్రప్రదేశ్ బీసీ మహాజనసభ రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జి సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకి ఉపకోట కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పివి రమణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్గం సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించి ఏకీకృత నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపకోట కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. బీసీల హక్కుల సాధనకి ఆంధ్రప్రదేశ్ బీసీ మహాజనసభ నిరంతరం పనిచేస్తుందని అన్నారు. మా డిమాండ్లను నెరవేర్చిన పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న బీసీలు అందరం ఏకమై తగిన సమయంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఉగ్గం సాంబశివరావు బీసీ మహాజనసభ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నాను. ఈ రోజున గుంటూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద భారతదేశంలో మరి స్వతంత్ర భారతావనిలో 70 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఈ రోజు వరకు మెజార్టీ ప్రజలు బీసీలు చట్టసభలకు రిజర్వేషన్స్ లేవు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి విరుద్ధం, అప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తా ఉన్నాం. అయితే ఎప్పటికి కూడా ఈ మనువాద అగ్రవర్ణ అగ్రకుల పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్రంలో 70 సంవత్సరాలుగా మహిళలు ఈ యొక్క సమాజంలో సగం మరి మహిళా అభ్యున్నతి కోసం, మహిళా సంక్షేమం కోసం మా ప్రభుత్వాలు ఉద్భవించి నమ్మబలికినటువంటి ఈ యొక్క అగ్రవర్ణ ఆధిపత్య కులాలు ఈ రోజు వరకు కూడా 79 సంవత్సరాలు స్వరాజ్యం వస్తే మహిళా బిల్లుని ఈరోజు చట్టసభలకి పెట్టలేదు. మహిళా బిల్లుని చట్టసభల్లో పెట్టి ఒకసారి పెట్టడానికి గతంలో ప్రయత్నం చేసినప్పుడు బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మరి ములాయం సింగ్ యాదవ్ ఈ యొక్క బిల్లును పార్లమెంట్ లో పెట్టే సమయంలో వీళ్ళిద్దరు కూడా ఈ బిల్లుని పార్లమెంట్ లో పెట్టాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపకోట కల్పించి పెట్టండి అన్నారు. దానికి ఆ పార్లమెంట్ లోని వివిధ పార్టీలు ఒప్పుకోలేదు. ఒప్పుకోనందువల్ల ఆ బిల్లుని లాక్కొని ఇసిరివేశారు. అయితే వాళ్ళని
ములాయం సింగ్ యాదవ్ని, లాలూ ప్రసాద్ యాదవ్ని ఆనాడు పార్లమెంటు గూండాలుగా, రౌడీలుగా ఈ యొక్క ఆధిపత్య అగ్రవర్ణ వాళ్ళు వ్యక్తీకరించారు. ఈ మీడియా కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఏమని క్లారిటీ ఇవ్వలేదు? వీళ్ళు మహిళా బిల్లుకు వ్యతిరేకులు కాదు, వీళ్ళు మహిళా బిల్లులో బీసీ మహిళలకి ఉపకోట ఊరికే మాటలతో చెప్తున్నారు కానీ భారతదేశంలో ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ 2023లో 33% రిజర్వేషన్ చట్టం అయితే చేశారు కానీ ఇంతవరకు దాన్ని ఇంకా ఎక్కడ అమలు చేయలేదు. మరి 2029 పునర్విభజన తర్వాత ఇది మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తున్నారు. ఈ రిజర్వేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపకులాల లెక్కన మహిళలకు రావాల్సిన సీట్లు వారికే ఇవ్వాలి. అదేవిధంగా మరి అగ్రకులాల వారి మహిళలకి డబ్బుతో దేనికో ప్రలోభాలకు లొంగి వాళ్ళకి ఇవ్వకుండా రాబోయే రోజుల్లో బీసీ ఉపకులాలకు బీసీలకి రావాల్సింది ఎస్సీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి, మైనారిటీలకి ఇచ్చే విధంగా మరి మేమంతా కలిసి పోరాటం చేసి రేపు 2029లో ప్రతి మహిళ రిజర్వేషన్ చొప్పున పోటీ చేసే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.